వ్యయ నియంత్రణ, సకాలంలో పనుల పూర్తి, సేద్య విధానాల్లో స్థిరత్వం తీసుకురావడానికి యంత్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. యాంత్రీకరణ ద్వారా పని భారం తగ్గింది, కూలీల వ్యయం కలిసి వస్తోంది, దిగుబడుల వృద్ధి సాధ్యపడుతోంది. అయితే యంత్రాల కొనుగోలు, నిర్వహణ వ్యయాలు చిన్న రైతులకు అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో రైతు చేసే సాగుకు యంత్రం సహాయం అందించేందుకు తెలంగాణ వ్యవసాయ శాఖ రానున్న ఖరీఫ్లో 1000 కోట్ల రూపాయలతో వ్యవసాయ యంత్రాల పంపిణీ ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. ఆ వివరాలు మీకోసం. దేశ జనాభా, వ్యవసాయ భూముల విస్తీర్ణంలో ప్రపంచంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంటలన్నింటినీ ఏదో ఒక ప్రాంతంలో పండించగల అవకాశం ఉండటం మన దేశ విశిష్టత. అన్ని రకాల పంట కాలాలు, వాతావరణ వైవిధ్యాలు ఉండటం మరో విశేషం. వ్యవసాయ అనుబంధ రంగాలనే ఉపాధి మార్గంగా ఎంచుకుని జీవించేవారు దేశ జనాభాలో సగానికి మించి ఉన్నారు. వారిలో రెక్కల కష్టంతో సాగు చేస్తున్న వారే ఎక్కువ. అనేక దేశాల్లో సేద్య పనులు చాలా వరకు యంత్రాల ద్వారానే నిర్వహిస్తుంటారు. పాతకాలపు విధానాల వల్ల దేశీయ వ్యవసాయ పనుల్లో ఆలస్యం చోటు చేసుకుంటోంది. పనితనంలో స్థిరత్వం లోపిస్తోంది. అంతేకాకుండా సాగు వ్యయం పెరగటం, కూలీల కొరత వంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా పెద్ద ఎత్తున యంత్రాలను పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది తెలంగాణ వ్యవసాయ శాఖ. వచ్చే జూన్లో ప్రారంభమయ్యే వానాకాలం సీజన్ నుంచి వ్యవసాయ యంత్రాల పంపిణీ ప్రారంభించాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. వరి నాట్లు యంత్రం ద్వారా చేస్తే కూలీల ఖర్చు సగానికి సగం తగ్గి రైతుకు ఆదాయం పెరుగుతుంది. వీటిని కొనుగోలు చేసే రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 1000 కోట్లు మంజూరు చేయాలని కోరింది. మొత్తం 3 రకాల పథకాల నుంచి నిధులు అడిగింది. రాష్ట్ర సాధారణ బడ్జెట్లో 600 కోట్లు, కేంద్రం అమలు చేస్తున్న రాష్ట్రీయ కృషి వికాస్ యోజన నుంచి 100 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణ సబ్ మిషన్ పథకం కింద 300 కోట్లు కేటాయించాలి. ఆర్కేవీవై, ఎస్ఎంఏఎం పథకాలు కేంద్రం అమలు చేస్తుండటం వల్ల మొత్తం నిధుల్లో 60% అంటే 240 కోట్లు మాత్రమే ఇస్తుంది. ఈ 60 రావాలంటే మిగతా 40 అంటే 160 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద వ్యవసాయ శాఖకు విడుదల చేయాలి. సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయ యంత్రాల పంపిణీలో ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్ఎంఏఎం పథకం కింద కేంద్రం ప్రకటించింది. గరిష్టంగా ఒక్కో సన్న, చిన్నకారు రైతుకు 1,50,000 వరకు యంత్రాల ధరలో రాయితీ ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖకు సూచించింది. రైతు ఒక్కడే యంత్రాలను కొనలేకపోతే అందరికీ ఉపయోగపడేలా వ్యవసాయ యంత్రాల సేవా కేంద్రం ఏర్పాటు చేయాలి. ఒక్కో పంట సాగు ప్రారంభంలో దుక్కి, విత్తనాలు, నాట్లు వేయటం మొదలు పెడితే అంతిమంగా కోత, నూర్పిడి, మార్కెట్కు రవాణా చేసే వరకు ఉపయోగపడే అన్ని రకాల యంత్రాలను ఈ కేంద్రంలో ఉంచాలి. చెరుకు పంట కోత యంత్రాల ధర ₹1,00,00,000 పైగా ఉంది. ఇలాంటి భారీ యంత్రాలను ఈ కేంద్రంలో ఉంచడానికి రైతులను సంఘంగా ఏర్పాటు చేసి బ్యాంకు నుంచి రుణం రూపేణా రైతుల వాటా ఇచ్చేలా చూడాలి. భారీ యంత్రాల వ్యయంలో గరిష్టంగా 40 వరకు రాయితీ ఇస్తారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చెరుకు రైతుల సంఘాల పేరుతో చక్కెర మిల్లులే వారి వాటాను చెల్లించి యంత్రాలు కొన్నాయి. దీనివల్ల యంత్రాలపై రైతులకు కాకుండా మిల్లులకు హక్కు ఉంటుంది. ఇలా కాకుండా రైతులే యజమానులుగా సిహెచ్సిల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలని సూచించింది. వ్యవసాయం దండగ కాదు, పండుగ కావాలి అనే ధ్యేయంతో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. సాగులో పెట్టుబడులు, శ్రమ తగ్గించే యాంత్రీకరణ విస్తృతికి రాయితీలతో ప్రోత్సహిస్తోంది. ముందెన్నడూ ఎరగని రీతిలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, ఎన్ఎస్పి పథకాల ద్వారా పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, పవర్ ట్రిల్లర్లు, రోటివేటర్లు, బిందు సేద్యం పరికరాల్ని అందించనుంది.